తిరిగి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండని గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఊడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరువ చేయగలిగిన దేవుడు ఆయన. అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మీదటికి వచ్చే సంవత్సరం